Hello my dear friends, welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. అందరూ బాగున్నారా? Shyam sir's vocabulary daily series లోకి వెళ్ళిపోదాం. తెలుసు కదా, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. మనం August 18కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్లో ఒక ముఖ్యమైన ఆర్టికల్లో ఉన్నాము. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి. ఈ ఆర్టికల్లో నేను వొకాబులరీ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ వీడియో ఎక్స్ప్లెనేషన్, ఎడిటోరియల్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఐ విల్ ఆల్సో మేక్ దాట్ వీడియో ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. మనం స్టార్టింగ్లోనే హెడ్లైన్స్లో తీసుకుంటే ఇంటర్వెన్షన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. ఇది చాలాసార్లు మనకి న్యూస్ పేపర్లో కామన్గా వస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్వెన్షన్? ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం అమ్మ. ఏదైనా ఒక విషయంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అవ్వడం అంటాం. సో ఇంటర్వెన్షన్ మీన్స్ ఇన్వాల్వ్. ఇంటర్వెన్షన్ మీన్స్ ఇన్వాల్వ్. ఓకేనా? సో తర్వాత మనం చూసుకుంటే మ్యాటర్లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇడియం లాంటిది ఒకటి వచ్చింది చూడండి. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇడియం అమ్మ. సో ర్యాప్ ఆన్ ద నికిల్స్, ర్యాప్ ఆన్ ద నకిల్స్. సింపుల్గా చెప్పాలంటే ఎవరినైనా కూడా మనం క్రిటిసైజ్ చేయడాన్ని, ఎవరినైనా తిట్టడాన్ని, స్కోల్డ్ చేయడాన్ని ర్యాప్ ఆన్ ద నకిల్స్ అంటాం. ఓకే, సో ర్యాప్ ఆన్ ద నకిల్స్ అంటే క్రిటిసైజ్ చేయడం, ఎవరినైనా కూడా స్కోల్డ్ చేయడం, ఎవరినైనా కూడా తిట్టడం అనమాట. ఓకేనా? అదొక ఇడియంగా చెప్పచ్చు. తర్వాత మనం థర్డ్ వొకాబులరీ తీసుకుంటే అండర్ స్కోర్ అనే వొకాబులరీ వచ్చింది. న్యూస్ పేపర్లో ఈ వొకాబులరీ కామన్గా వస్తూ ఉంటుంది. అండర్ స్కోర్ అంటే ఏంటంటే హైలైట్ చేయడం అనమాట. సో అండర్ స్కోర్ చేయడం అంటే ఏంటంటే హైలైట్ చేయడం అని రాసుకోండి. ఏదైనా ఒక విషయాన్ని మనం హైలైట్ చేస్తూ మాట్లాడేమనుకోండి, అంటే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాం అనుకోండి, అండర్ స్కోర్ చేయడం అంటాం. అండర్ స్కోర్ చేయడం అంటే ఏంటి? హైలైట్ చేయడం అనమాట. ఇక ప్రెస్సింగ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. ప్రెస్సింగ్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అని, సీరియస్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఎ ప్రెస్సింగ్ మ్యాటర్ అంటే ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. దిస్ ఈజ్ ఎ ప్రెస్సింగ్ ఇష్యూ అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అని. సో ప్రెస్సింగ్ అంటే రాసుకోండి, ఇంపార్టెంట్ లేదా సీరియస్ అని రాసుకోండి. ఇక తర్వాత చూడండి, లెకూనే అనే వర్డ్ వచ్చింది. లెకూనే అంటే సింపుల్గా చెప్పాలంటే గ్యాప్ అమ్మ, గ్యాప్. అంటే ఈ వర్డ్ ఎంత బాగా వాడారంటే బేసికల్గా చెప్పాలంటే ఇండియాలో డెమోక్రసీ ఉంది, అంటే పీపుల్ కెన్ ఓట్, ప్రజలు ఓట్లేసి గెలిపించవచ్చు. కానీ జరిగేది ఏంటంటే రివర్స్లో ఉంటుందన్నమాట. అంటే అసలు ఎవరు ఓట్లు వేస్తున్నారు, ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, వేసిన ఓట్లకి వచ్చిన రిజల్ట్కి సంబంధం ఉందా, ఇలా చాలా విషయాల్లో మనకి ఏంటంటే ఎప్పటి నుంచో ఇదే గొడవ. సో గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ని ఏమంటామంటే లెకూనే అంటాం. గ్యాప్స్ అంటే ఏంటమ్మా? లెకూనే అంటాం. ఓకే, సో ప్రిజంషియస్ అంటే సింపుల్గా చెప్తాను వినండి, చాలా పొగరుగా, యారోగెంట్ అని రాయండి, ఓవర్ కాన్ఫిడెంట్ అని కూడా రాయొచ్చు. కొంతమంది డెసిషన్స్ చాలా ప్రిజంషియస్గా తీసుకుంటారు, కొంతమంది నిర్ణయాలు చాలా ప్రిజంషియస్గా తీసుకుంటారు, అంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు, యారోగెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు. దాన్ని ఏమంటాం? ప్రిజంషియస్ అంటాం. ప్రిజంషియస్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్ లేదా యారోగెంట్ అంటాము. కన్సోలిడేటెడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కంబైన్డ్ అని రాయండి. కంబైన్డ్ అన్నీ కలిపిన అంటాను, చూస్తారా? సో కన్సోలిడేటెడ్ అంటే ఏంటంటే అన్నీ కలిపిన, కంబైన్డ్ అని రాయండి. మిక్స్డ్ అని కూడా అనొచ్చు, జాయిండ్ అని కూడా అనొచ్చు. అండ్ ఎనామలీ, ఈ గొడవ అంతా కూడా దీనివల్లే వచ్చింది. అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, రీసెంట్గా రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రెజెంటేషన్లో మెయిన్ పాయింట్ కావచ్చు. సో ఎనామలీ అంటే ఏంటంటే అబ్నార్మాలిటీస్ అనమాట. అబ్నార్మాలిటీ అంటే డీవియేషన్స్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే నార్మల్గా కాకుండా భిన్నంగా ఉండడం అనమాట, చాలా వైవిధ్యంగా ఉండడం అంటాను, చూసారా? డిఫరెన్సెస్ అనమాట. అంటే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండడం అనమాట, అనామలీస్ అంటాం మనం. ఓకే, వి కాల్ ఇట్ అనామలీస్. అండ్ ఇక తర్వాత తీసుకుంటే తక్కువ వర్డ్స్ వచ్చాయి ఈ ఆర్టికల్, బట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే వచ్చాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? ఎన్యూమిరేటెడ్. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్యూమిరేటెడ్ అంటే ఉన్న విషయాన్ని డీటెయిల్స్తో సహా లిస్ట్ చేయడం అనమాట. సో లిస్టింగ్ అవుట్ అని రాయండి. సో అనామలీ అంటే ఏం రాస్తారంటే లిస్టింగ్ అవుట్ అని రాయండి, లిస్ట్ అవుట్.
ఎనోమలీ అంటే ఏంటంటే లిస్ట్ అవుట్ అని రాయండి. అంటే ఉన్న విషయాన్ని, ఉన్న ఇన్ఫర్మేషన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక లిస్ట్ లాగా ప్రెజెంట్ చేయడాన్ని ఏమంటామంటే ఎన్యూమిరేటెడ్ అంటాము. దానికి ఇంకొక సింపుల్ మీనింగ్ చెప్పాలంటే స్టడీ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఎన్యూమిరేటెడ్కి స్టడీ చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో లిస్ట్ అవుట్ అని రాయండి. ఒక ఉన్న ఇన్ఫర్మేషన్ని లిస్ట్ చేసి చెప్పడాన్ని ఏమంటామంటే ఎన్యూమిరేటెడ్ అంటాం. ఓకే. ఎడ్యుడికేటెడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు కోర్టులో ఉంది, ఎప్పటి నుంచో అది పెండింగ్లో ఉండిపోయింది, అది జడ్జి దగ్గరికి వెళ్ళాలి, బెంచ్ మీదకి వెళ్ళాలి. అంటే దిస్ కేస్ నీడ్స్ టు బి ఎడ్యుడికేటెడ్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే డెసిషన్ టు బి టేకెన్ అని రాసుకోండి. అంటే నిర్ణయం తీసుకోబడవలసి ఉంది. డెసిషన్ టు బి టేకెన్. ఈ మ్యాటర్లో ఇంకా డెసిషన్ తీసుకోవాలి, పెండింగ్ ఉంది, డెసిషన్ ఈజ్ పెండింగ్ అంటాం కదా. సో ఎడ్యుడికేటెడ్ అంటే డెసిషన్ టు బి టేకెన్ అని రాసుకోండి. డెసిషన్ టు బి టేకెన్. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చేసింది ఏంటంటే వెట్టెడ్. సో సింపుల్గా చెప్పాలంటే వెట్టెడ్ అంటే ఏంటంటే స్టడీడ్ అని రాయండి అమ్మ. వెట్టెడ్ అంటే ఏంటంటే స్టడీడ్. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని ఎవరైనా అధ్యయనం చేస్తే, స్టడీ చేస్తే ఏమంటామంటే వెట్టెడ్ అంటాం. అనలైజ్ అని కూడా రాయొచ్చు. వెట్టెడ్ అంటే ఏంటంటే స్టడీడ్ అని రాయొచ్చు, లేదా అనలైజ్డ్ అని కూడా రాయొచ్చు. ఇక నజ్జుడు చూడండి అమ్మా, NUDGED. సో నజ్జుడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరినైనా కొంచెం ముందుకు తోయడం అనమాట. పుష్ అంటే డైరెక్ట్గా ఫిజికల్గా ముందుకు తోయడం అని కాదు, మొట్టికాయలు వేయడం అనొచ్చు, లేదంటే జుట్టు పట్టుకుని ఆ పని బలవంతంగా చేయించడం అనొచ్చు, మోటివేట్ అనొచ్చు, పుష్ అనొచ్చు, ఫోర్స్ అనొచ్చు. అంటే కొంచెం ఫోర్స్ పెట్టడం అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు, హోంవర్క్ చేస్తారా, చేయరు, మనం కొంచెం బలవంతంగా కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తాం కదా, అలా అనమాట. సో నజ్జి చేయడం అంటే ఫోర్స్ చేయడం అని రాయండి, లేదా పుష్ ఇవ్వడం అని రాయండి. ఓకే. నజ్జి చేయడం అంటే ఫోర్స్ చేయడం అని రాయండి, లేదా పుష్ ఇవ్వడం అని రాయండి. ఆనరస్ అంటే మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు వొకాబులరీ క్లాసెస్లో ఆనరస్ అన్న వర్డ్ చెప్తూ ఉంటాను. ఆనరస్ అంటే వెరీ 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 డిఫికల్ట్. ఇట్ ఈజ్ అన్ ఆనరస్ టాస్క్ అంటాం మనం. ఇట్ ఈజ్ అన్ ఆనరస్ టాస్క్ అంటే ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అంటాం. ఓకేనా? ఇందాక నేను మీకు వెట్టెడ్ అంటే ఏంటో చెప్పాను, గుర్తుందో, ఒక విషయాన్ని స్టడీ చేయడం, అనలైజ్ చేయడం. పార్స్ అంటే కూడా అలాంటి మీనింగ్ వస్తుంది, ఒక విషయాన్ని స్టడీ చేయడం లేదా అనలైజ్ చేయడాన్ని కూడా పార్స్ అనే అంటాము. సో కార్నర్ స్టోన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మెయిన్ ఫౌండేషన్ అమ్మ. ఫౌండేషన్, పునాది. ఇండియాకి ఫౌండేషన్ ఏంటి? ప్రజాస్వామ్యం. ఇండియాకి ఫౌండేషన్ ఏంటి? బ్యాక్ బోన్ అని కూడా అనొచ్చు. కార్నర్ స్టోన్ అనొచ్చు, బ్యాక్ బోన్ అనొచ్చు, ఫౌండేషన్ అనొచ్చు. ఓకేనా? ఇక ఎస్యువేజ్ చేయడం అంటే ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించడం అమ్మ. ఎస్యువేజ్ చేయడం అంటే రెడ్యూస్ అని రాయండి. ఇది జనరల్గా ప్రాబ్లమ్స్ తగ్గించడానికి వాడతారు. ఎస్యువేజ్ మీన్స్ రెడ్యూస్ అని రాయండి. ఎస్యువేజ్ అంటే ఏం రాస్తారు? రెడ్యూస్ అని రాయండి. ఓకే. సో దట్స్ ఆల్. August 18కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ ఆర్టికల్లో మనం కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడతో శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లో నేను నా పని చేశాను, మరి మీరు కూడా మీ పని చేయాలి, హోంవర్క్ చేయాలి, తెలుసు కదా. ఈరోజు నేను చెప్పిన వర్డ్స్లో 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్లో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి ఆ 3 ఎగ్జాంపుల్స్ని కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసండి. వొకాబులరీ నెంబర్ 1 ఎస్యువేజ్. ఎస్యువేజ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి, కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఆ తర్వాత నేను ఇందాక ప్లాయ్ చెప్పలేదు మీకు, కాబట్టి ప్లాయ్తో మీరే ఫైండ్ అవుట్ చేయండి. ప్లాయ్ మీనింగ్ ఏంటో కనుక్కోండి. ప్లాయ్తో ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఇక థర్డ్ వన్కి వచ్చేటప్పటికి వెట్టెడ్. సో వెట్టెడ్తో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లో మిమ్మల్ని కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి. వొకాబులరీని ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత టెన్షన్ లేకుండా ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.